నమస్తే అండి. మరి ఈరోజు గ్రామ పంచాయతీలకి 14th, 15th ఫైనాన్స్ నిధులు విడుదల చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోని కూడా రిలీజ్ చేస్తుంది. అసలు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? గతంలో పంచాయతీలకి ఈ 14th, 15th ఫైనాన్స్ నిధులు ఏ సంవత్సరంలో విడుదల చేశారంటారు? జగన్మోహన్ రెడ్డి పాలనలో పంచాయతీ పెన్షన్లని ఒక డమ్మీలు చేసాడండి. వాళ్ళకి కనీసంగా ఓవర్గా ఆఫీసులో పోవడానికి కూడా కనీసంగా మురుకాలలో చెత్త తీపియడానికి కూడా వాళ్ళకి అవకాశం లేకుండా వాళ్ళ నిధులు కూడా 14th ఫైనాన్స్ నిధులు కూడా తీసుకెళ్ళి వాడుకున్నాడు. వాళ్ళని ఒక డమ్మీలు చేశాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాన్ని పంచాయతీకి నిధులుగా ఏర్పాటు చేయడం కానీ 14th ఫైనాన్స్ కానీ అభివృద్ధి కానీ పంచాయతీ ప్రెసిడెంట్ అనేది ఒక విలువ అనేది తీసుకొచ్చాడు ఆయన. అది మరి అది తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఏదైనా కానీ అభివృద్ధి అనేది. ఇప్పుడు అమరావతి ఉందండి, బాబు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తం కలిపి 65 రోజులే అవుతుంది ఆయన అధికారంలోకి వచ్చి. జంగిల్ క్లియరెన్స్ మొదలుపెట్టారు. దాదాపుగా 200 పొక్కులేనితోటి ఆగమేఘాలుగా పనులు చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని తిప్పుతున్నారు. దాదాపు మరి అమరావతిలో ఎక్కడెక్కడ పనులు చేయాలి ఏందనేది ఆ వ్యవహారం చూస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి కావాలని ఈ అమరావతిని కావాలని పాడు పెట్టాడు, అన్నీ చేశాడు. మొన్న ఒక ఎదవా అనకూడదు కానీ పెద్దాడని వాడు ఒక ఎదవా ఇంకా 3 రాజధానులు అంటున్నాడు. వాడికి సిగ్గు శరము సీవి నెత్తురు అసలు ఏమన్నా ఉందా వాడికి? చీ అని చెప్పి జనం అతన్ని ఓడగొట్టినా కానీ వాడు సిగ్గు లేకుండా ఇంకా నేను 3 రాజధానులని అనే మాట అంటున్నాడు. నువ్వు కనుక ఇక అమరావతిలో తిరగాలి అనుకుంటే ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడావంటే నువ్వు అమరావతిలో కూడా తిరగలేవు. బొత్స సత్యనారాయణ, నువ్వు ఒక పెద్దవాడు అయినా కానీ నీకు ఇలువ లేకుండా మాట్లాడుతున్నావు ఎందుకని చెప్పి ఒక అమరావతి రైతుగా నేను మాట్లాడుతుంది. ఎందుకంటే నువ్వు ఇంకా 3 రాజధానులు అన్నావు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం నిన్ను చీగొట్టారు. చీగొట్టేసి నీకు ఆఫ్టర్ ఆల్ ఒక 11 సీట్లు ఇచ్చినా కానీ నువ్వు సిగ్గు శరం లేకుండా ఇంకా మా 3 రాజధానులు అనే మాట అంటున్నావు అంటే నీకు అసలు ఏమన్నా బుద్ధి జ్ఞానం సిగ్గు శరం ఏమైనా ఉందా? అసలు అమరావతికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తము అంగీకరించారు. బాబు గారు కూడా ఎన్నికలకు కూడా ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి ఆయన పోటీలో నిలబడ్డాడు. ప్రజలందరూ బాగా ఎన్ని సీట్లు ఇచ్చారు. నీకు 11 సీట్లు ఇచ్చేసి అసెంబ్లీ రావడానికి కూడా మీకు ముఖం చెల్లక ఆపని ఉంటున్నారు. అయినా మీకు సిగ్గు శరం ఏమీ లేదు. బాబు గారు పరిపాలన అంటే అసలు ప్రపంచ ఈ రిజర్వ్ బ్యాంక్ నుంచి అండి ప్రతి మంగళవారము బుధవారము అప్పులు తీసుకురావడానికి ఎప్పుడు వస్తాయా ఏందని చెప్పి బుగ్గన రాజనాథన్ రెడ్డి ఆర్థిక మినిస్టర్ ఎప్పుడు చూసినా ఢిల్లీలోనే ఉండేవాడు. ఎప్పుడైనా అసలు ఆయన అసెంబ్లీలో రావడం కానీ చూడటం కానీ ఎప్పుడూ లేదు. బాబు గారు వచ్చిన తర్వాత 1వ తారీఖుకి జీతాలు కానీ పెన్షన్లు కానీ పింఛన్లు కానీ టంచన్గా వేస్తున్నాడు. అప్పు తీసుకురాకుండా అసలు ఓడీకి అనేది పోకుండా ఆయన చేస్తున్నాడంటే ఏంటండి? మొన్నే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి సమస్యలు పరిష్కారం చేసి 2400 కోట్ల రూపాయలు తీసుకొచ్చాడండి. నువ్వు ఏదన్నా కానీ ఇద్దరు బాయి అనుకున్నారు, ఒకరికొకరు చక్కగా ఓటేసుకున్నారుగా జగన్మోహన్ రెడ్డి అను కేసీఆర్ ఇద్దరు. ఏదైనా ఒక పరిష్కారం చేయగలిగావా? ఏదన్నా కానీ చేయగలిగావా? అరే ఏంటండి ఉదాహరణగా పులిచింద ప్రాజెక్టులో గేటు కొట్టిపోతే సంవత్సరం దాకా ఏపీలేకపోయావు. మొన్న బాబు గారు తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టిపోతే ఆగమేఘాల మీద నీళ్లు బానీయకుండా ఏమి లేకుండా వృధా చేయకుండా రైతుల్ని కళ్ళల్లో ఆనందం చేసేటట్టుగా చేశారు. ఇది మరి తెలుసుకోవాలి అది ఏదైనా కానీ. మరి భారతదేశంలో ఈయన వచ్చి మొత్తం కలిపితే కూడా 65 రోజులు కాలేదు ముఖ్యమంత్రి అయ్యి. టాప్ 5లో బాబు గారు నిలబడ్డాడంటే అది ఎవరు గొప్పతనం అండి? అది చాలా గొప్పతనం కదా. ఇంకా చాలా పరిపాలన ఉంది, చాలా ఉంది, అభివృద్ధి చెందిద్ది. అమరావతి కూడా అభివృద్ధి లైన్లో ఉంటుంది. నారాయణ గారు దానికి ఎందుకంటే అనకూడదు కండి, రామలక్ష్మణులు మళ్ళీ రాముడు బాబు గారు, లక్ష్మణుడు నారాయణ గారు మళ్ళీ అభివృద్ధి చేస్తారు. అమరావతి అభివృద్ధి చేస్తారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిద్ది. ఇది ముమ్మాటికి నిజము. బొత్స సత్యనారాయణకి మేము ఒక్కటే హెచ్చరిస్తున్నామండి, అమరావతి రైతులుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా నువ్వు కనుక ఇంకా 3 రాజధానుల మాట కనుక ఎత్తావంటే నీ నోరుని ఏ రకంగా ఆపాలో మాకు పూర్తిగా తెలుసు. నువ్వు అమరావతిలో నువ్వు మమ్మల్ని ఎన్ని రకాలుగా అన్నావు, శ్మశానాలు అన్నావు, పల్ల ప్రాంతం అన్నావు, ఇదంతా ఎన్ని రకాలుగా అన్నావో ఎన్ని మాకు గుర్తుండే మేమే మర్చిపోవాలా. నిన్ను బాగా గుర్తుపెట్టుకున్నాము. నీ భార్యను ఓడగొట్టారు, నిన్ను ఓడగొట్టారు, అయినా నీకు సిగ్గు శరం రాలా. బాబు గారు మొన్న పోటీ పెడితే నీ బతుకు బయటపడేది.
ఆయన బయట ఆయన ఎందుకులే మనకి అవకాశం లేదులే మనకి అనే ఉద్దేశం మీద కానీ ఆపాడు కదండి. అది తప్పు. మా లెక్క ప్రకారంగా బాబు గారు పోటీ నిలబెట్టయితే వాడు బతుకు బస్ స్టాండింగ్ అయిపోయేది. మన ఎమ్మెల్సీ పదవి కూడా వచ్చేది కదా ముఖానికి. ఎందుకంటే మనం న్యాయబద్ధంగా మనకి కనుక పూర్తిగా మెజార్టీ ఉంటే నిలబెడదాం. మెజార్టీ లేనప్పుడు ఉద్దేశం మీద ఆయన ఆగాడు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి అయితే కనుక ఆగేవాడా, మళ్ళీ ఎవరో వాళ్ళని పోటీ పెట్టేసి నిలబెట్టేసి మళ్ళీ చేసేవాడు అధికారం ఉందని చెప్పి. ఇదేరికి జరిగిన పంచాయతీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీలు కానీ, కార్పొరేషన్లు కానీ, మున్సిపాలిటీలు కానీ ఎన్ని అక్రమాలు చేసి ఎంత దురాగతంగా ఎంత భయభ్రాంతులు చేసి నువ్వు గెలిచావో ప్రజలందరికీ తెలుసు. కానీ బాబు గారు న్యాయబద్ధంగా న్యాయపరంగా చేస్తున్నారు. మన వైజాగ్లో ప్రమాదం జరిగితే నిమిషాల మీద బాబు గారు వెళ్ళి అందరినీ పరామర్శించారు. మన అనాథ బాలలకు కూడా పుట్టుపాయసం అయిందంటే వాళ్ళని కూడా పరామర్శించాడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా కానీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చాడా, ప్రజల మంచి చెడులు తెలుసుకున్నారా? బాబు గారు అంటే కూడా ప్రజల్లో తిరిగే మనిషి, ప్రజల బాగుబోగులు తెలుసుకుంటున్నారు. లోకేష్ గారు కూడా ప్రజా దర్బారు పెట్టి ప్రజల సమస్యలు చేసుకొని వెమ్మటే ఎవరికి కావాల్సిన పనులు వాళ్ళు చేస్తున్నారు. బాబు గారు కూడా శనివారం పార్టీ ఆఫీస్కి వచ్చి ఏమైనా సమస్యలు ఉంటే కనుక పరిష్కారం చేస్తున్నారు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా కానీ ప్రజల్లో తిరిగాడా, ప్రజల సమస్యలు ఎప్పుడైనా తీర్చాడా, అది తెలుసుకోవాలి. ప్రజల నాయకుడు, ప్రజానాయకుడు అంటే బాబు గారే. ఇది మట్టికి గుర్తుపెట్టుకోవాలని చెప్పి బొత్స సత్యనారాయణ నేను కోరుకుంటున్నానండి. కేంద్రం కూడా అమరావతికి ఇన్స్టెంట్గా 1500 కోట్లు రిలీజ్ చేయడాన్ని ఎలా చూస్తారు? ఒక 1500 కోట్లు అయిందండి. 1500 కోట్లు ముందు కొద్దిగా ఊరక ఇచ్చారు. 15,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఆ డబ్బులు కూడా వస్తాయి. 1500 కోట్లు ఊరక అడ్వాన్స్ వరకే. 15,000 కోట్ల రూపాయలు కూడా మన బడ్జెట్లో చేశారు. అవి వచ్చినాయి. రేపు మళ్ళా ప్రపంచ బ్యాంక్ వాళ్ళు మొత్తం తిరుగుతున్నారు. 40,000 కోట్ల రూపాయలు వాళ్ళు అలాట్ చేస్తారంటున్నారు. ఏషియన్ బ్యాంక్ వాళ్ళు 12,000 కోట్ల రూపాయలు రోడ్లు కానీ డ్రైనేజీ కానీ వాళ్ళు చేస్తామంటున్నారు. అవి కూడా రోడ్లు కానీ ఇవన్నీ అభివృద్ధి చెందితే కనుక ఈ ఫలాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపయోగపడతాయి. ఉద్యోగ అవకాశాలు కానీ, ఉపాధి కానీ అందరికీ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఇప్పుడు ఉదాహరణ అండి, మన తెలంగాణలో వాళ్ళకి ఆదాయం పెరుగుతుందంటే ఏందండి? తలకాయలు అంటే హైదరాబాద్ ఉండబట్టేగా తెలంగాణ కానీ ఏదైనా కానీ జరుగుతుంది. అదే హైదరాబాద్ లేకపోతే తెలంగాణ లేదుగా. అట్లాగా అమరావతి కూడా అభివృద్ధి చెందితే కనుక ఈ ఆదాయం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ మొత్తం వచ్చేస్తుందండి. మొన్న శ్రీ సిటీకి వెళ్ళారు తిరుపతి బాబు గారు. అక్కడ కొన్ని శంకుస్థాపనలు చేశారు, కొన్ని కంపెనీలు తీసుకొస్తారు. మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిద్దని చెప్పి మేము పూర్తి నమ్మకంతో ఉన్నామండి. ఏదైనా కానీ జరుగుతుంది. అదే హైదరాబాద్ లేకపోతే తెలంగాణ లేదుగా. అట్లాగా అమరావతి కూడా అభివృద్ధి చెందితే కనుక ఈ ఆదాయం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ మొత్తం వచ్చేస్తుందండి. మొన్న శ్రీ సిటీకి వెళ్ళారు తిరుపతి బాబు గారు. అక్కడ కొన్ని శంకుస్థాపనలు చేశారు, కొన్ని కంపెనీలు తీసుకొస్తారు. మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిద్దని చెప్పి మేము పూర్తి నమ్మకంతో ఉన్నామండి.